అప్లికేషన్ వర్క్ డన్ బై వేరియబుల్ సిస్టమ్ పెడదామండి. వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. మాకు వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ ఒకసారి చూడండి. if a particle if a particle is subjected to a varying force capital F but maintains a constant direction comma the work done in moving the body from x1 to x2. Full stop. Then the work done from 1 to 2 is W1 to 2 is equal to ఒక నిమిషం 1 to 2 is dW by dx is equal to f of x. dW is equal to f of x into dx. So work done between 1 to 2 అన్నాం కాబట్టమ్మా ఇంటిగ్రల్ ఆఫ్ dW is equal to integral of f of x dx between the positions x1 to x2. So here differential integration cancel. Small d means differentiation. ఈ సింబల్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ రెండు సైడ్ బై సైడ్ పక్క పక్కన వస్తే క్యాన్సిల్ అయిపోతాయి. Therefore work done
from 1 to 2 is equal to integral of x1 to x2 f of x dx. అదే పొజిషన్ వెక్టార్ ఇస్తే అమ్మా ఇన్ పొజిషన్ వెక్టార్ w dw by ఇది తీసుకురా చూద్దాం. dw by dr is equal to f. dw is equal to f dr integral dw is equal to మా ఇక్కడ పొజిషన్ అన్నాము అంటారా ఇంటిగ్రల్ ఆఫ్ x dx y dy ఇంటిగ్రల్ ఆఫ్ z dz అవుతున్నాం. సో ఇక్కడ x1 టు x2 y1 టు y2 z1 టు z2 పొజిషన్ అంటే r is equal to xi bar ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. దీన్ని పొజిషన్ వెక్టార్ అంటాం. సో ఇంటిగ్రేట్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతే w ఈజ్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ x1 టు x2 x dx ఇంటిగ్రల్ ఆఫ్ y1 టు y2 y dy ఇంటిగ్రల్ ఆఫ్ z1 టు z2 z dz. వెళ్ళిపోయిందా? ఎక్కించావు చేసావు ఏమో 1 year ఇవాళ ఈ చెప్పారు 6 ఇప్పుడు నీ ట్యూషన్ నువ్వు చేసింది ఏంటి ఇయ్యనా? 1 theorems. మరి మధ్యలో ఎందుకు వచ్చినాయి? ఏ మొన్న చేత ఆపేసారు సార్ వెళ్ళిపోమన్నారని థియరమ్స్ చేసి రేపు వస్తారు మ్యాథ్స్ 10 వరకు ఉన్నాం. xi bar xyj bar zk bar. మా పొజిషన్ అంటే స్మాల్ ఆర్ గుర్తుపెట్టుకోండి. పొజిషన్ అంటే స్మాల్ ఆర్. సో వెక్టర్ అనగానే స్మాల్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. కాలేజీ చెప్పిన అయిపోతుంది 2 సంవత్సరం చేసుకోవచ్చు. అవి చేసి ఆపేది ఇది నోట్ చేయాలమ్మా. w ఈజ్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ x1 టు x2 x dx y1 టు y2 y dy z1 టు z2 z dz. ఇది కూడా వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ అండ్ ఓన్లీ x ఇస్తే ఇంటిగ్రల్ ఆఫ్ x1 టు x2 f of x dx. ఓన్లీ y ఇస్తే ఇంటిగ్రల్ ఆఫ్ y1 టు y2 f of y dy. ఓన్లీ z ఇస్తే ఇంటిగ్రల్ ఆఫ్ z1 టు z2 f of z dz. నెక్స్ట్ సైడ్ നമ്മുടെ అప్లికేషన్స్.
సరే వర్క్ డన్ మీద అప్లికేషన్స్ రాయబోతున్నాం అమ్మా. అప్లికేషన్స్ రాయడానికి పెట్టండి. రాయండి అమ్మా ఫస్ట్ పాయింట్. సో మనకి ఫోర్స్ ఇచ్చాడండి, ఒక ఫోర్స్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ డాట్ ఎస్ అన్నాం. ఇక్కడ 2 లేదా 3 ఎక్కువ ఫోర్స్ ఇస్తే ఏమైతే చూద్దాం. ఇఫ్ ఏ ఫోర్స్ ఈస్ changing linearly from F1 to F2, F1 to F2 over a displacement yes, then the work done is మా వర్క్ డన్ అంటే మనకు తెలుసురా. వి నో దట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ డాట్ ఎస్. కానీ ఇక్కడ 2 ఫోర్స్లు ఉన్నాయి కాబట్టి అమ్మ బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2/2. అప్పుడు 2 ఫోర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫోర్స్లు యావరేజ్ తీస్తున్నాము. అదే 3 ఫోర్సెస్ ఉంటే F1 ప్లస్ F2 ప్లస్ F3/3 తీసుకుంటాం. ఇక్కడ 2 ఫోర్సెస్ కాబట్టి F1 ప్లస్ F2. నౌ W is equal to F1 ప్లస్ F2/2 ఇంటూ ఎస్. ఇది మన ఫార్ములా. నెక్స్ట్ పాయింట్. మా చాలా అప్లికేషన్స్ వస్తే జాగ్రత్తగా రాసుకోవాలి. ఇఫ్ ఏ ఫోర్స్ displaces ఫోన్ పోతా తినేసి పడుకోవడం పడుకో అదే ఎందుకని if a force displaces the particle from its initial position R1 to
R1 to final position R2, then మా డిస్ప్లేస్మెంట్ S is equal to R2 bar minus R1 bar అవుతుందిరా. R2 bar minus R1 bar అవుతుంది. అంటే పొజిషన్ చేంజ్ అవుతుంది అన్నాడు కాబట్టి పొజిషన్ చేంజ్ అవుతుంది అనడం. సో ఇట్ ఈస్ R1 R2 displaces S distance, applied a force F. ఇప్పుడేమవుతుందండి, వర్క్ డన్ W is equal to F dot S. కానీ S అంటే మనం ఆల్రెడీ పొజిషన్ వెక్టర్ రాసామండి. సో డిస్ప్లేస్ అవుతుంది కాబట్టి W is equal to F dot R2 bar minus R1 bar. రెండు పొజిషన్స్ ఇస్తారండి క్వశ్చన్ లో. రెండు పొజిషన్స్ ఇచ్చినప్పుడు వర్క్ డన్ కనుక్కోమంటే పొజిషన్ ఈక్వేషన్స్ ఇస్తారు. అవి ఇచ్చినప్పుడు వర్క్ డన్ కనుక్కోమంటే R2 bar minus R1 bar అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుందమ్మా. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి F డాట్ R2 bar minus R1 bar. Third point, most important point. If a body of mass small m if a body of mass small m lifts of height h from the ground in t seconds. ఎందుకు మాకర్లా in t seconds. చూడమ్మా జాగ్రత్తగా. If a body of mass small m lifts of height h from the ground then the lifting work done is, we know that W is equal to F dot S. సో గ్రౌండ్ నుంచి లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ F is equal to MA and MG అవుతుందండి. ఎంత హైట్ లిఫ్ట్ చేస్తున్నాం అంటే H హైట్ లిఫ్ట్ చేస్తున్నాం. సో S is equal to H.
therefore W is equal to mgh అవుతుంది. అదే వాడు క్వశ్చన్ లో గ్రావిటేషనల్ వర్క్ డన్ అంటే గ్రావిటేషనల్ వర్క్ డన్ గ్రావిటేషనల్ వర్క్ డన్ అని చెప్తే అమ్మా WG is equal to మైనస్ mgh. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి నోట్ చేస్తే చెప్తా ఇప్పుడే. మా పాయింట్ కంప్లీట్ అయిపోయిందా? థర్డ్ పాయింట్ కంప్లీట్ అయిందా? మా థర్డ్ పాయింట్ లో చూడండి ఒకసారి. లిఫ్టింగ్ వర్క్ డన్ అంటేనేమో W is equal to mgh అన్నామండి. గ్రావిటేషనల్ వర్క్ డన్ అంటే W కూడా మైనస్ mgh అన్నాం. ఈ రెండు చిన్న వేరియేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం ఇక్కడ ఒక బాడీని లిఫ్ట్ చేస్తున్నామండి. ఎం అనే మాస్ ఒక బాడీని లిఫ్ట్ చేస్తున్నాం, జాగ్రత్తగా చూడాలి. ఇది బాడీ అండి. బాడీని మనం గ్రౌండ్ నుంచి హెచ్ఎన్ హైట్ లిఫ్ట్ చేస్తున్నాం. గ్రౌండ్ నుంచి హెచ్ఎన్ హైట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎటువైపు అయితే మనం బాడీని లిఫ్ట్ చేస్తున్నామో అటువైపున వర్క్ డన్ కావాలి అంటే దాన్ని లిఫ్టింగ్ వర్క్ డన్ అంటామండి. సో ఒక బకెట్ తీసుకున్నాం, వాటర్తో ఒక బకెట్ తీసుకున్నాం, ట్యాప్ కింద పెట్టేసా, ఫిల్ అయింది. ఫిల్ అయిన బకెట్ లిఫ్ట్ చేస్తున్నాం. మనం ఈ బకెట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎటువైపు అయితే బకెట్ లిఫ్ట్ చేస్తున్నామో అటువైపున వర్క్ డన్ కావాలి అంటే దాన్ని లిఫ్టింగ్ వర్క్ డన్ అంటామండి. బాడీ ఎటు లిఫ్ట్ అవుతుందో అటువైపు వర్క్ డన్ అడిగాం. అంటే మనం అడిగిన వర్క్ డన్ సైడ్ బాడీ లిఫ్ట్ అవుతున్న రెండు కూడా సేమ్. సో ఏ సైడ్ అయితే లిఫ్ట్ చేస్తున్నామో ఆ సైడ్ వర్క్ డన్ అడిగితే దాన్ని లిఫ్టింగ్ వర్క్ డన్ అంటామమ్మా. అదే దానికి ఆపోజిట్ అడిగితే దాన్ని గ్రావిటేషనల్ వర్క్ డన్ అంటాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎటువైపు అయితే మనం వర్క్ డన్ బాడీని లిఫ్ట్ చేస్తున్నామో ఆ సైడ్ ఉన్నటువంటి వర్క్ డన్ అడిగితే లిఫ్టింగ్ వర్క్ డన్. అది W mgh. ఎందుకంటే అంటే బాడీ లిఫ్ట్ అవుతున్న సైడు మనం అడుగుతున్నటువంటి సైడ్ రెండు కూడా సేమ్ కాబట్టి W mgh. గ్రావిటేషన్ వర్క్ డన్ అంటే అమ్మ గ్రౌండ్ వైపు యాక్ట్ చేసే వర్క్ డన్ అడుగుతున్నాడు వాడు. గ్రావిటేషన్ అంటే టువర్డ్స్ ద గ్రౌండ్. మనం ఆ బకెట్ ని ఎట్ లిఫ్ట్ చేస్తున్నామండి, అప్వర్డ్స్. ఎర్త్ సర్ఫేస్ నుంచి అప్వర్డ్స్ లిఫ్ట్ చేస్తున్నాం. బాడీ లిఫ్ట్ అవటం అప్వర్డ్స్ లిఫ్ట్ అవుతుంది, వర్క్ డన్ మాత్రం టువర్డ్స్ ద గ్రౌండ్ అడిగాం. రెండు కూడా ఆపోజిట్ కాబట్టి రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి W మైనస్ mgh. మా ఈ పాయింట్ అర్థమైందా? విష్ణు ఈ పాయింట్ అర్థమైందా? సార్ ఎస్ సార్. సో బాడీని ఎటువైపు అయితే లిఫ్ట్ చేస్తున్నామో అటువైపున వర్క్ డన్ అడిగితే W mgh, దాన్ని లిఫ్టింగ్ వర్క్ డన్ అంటాం. బాడీ ఎటువైపు అయితే లిఫ్ట్ చేస్తున్నామో దానికి ఆపోజిట్ సైడ్ కనుక వర్క్ డన్ అడిగితే అది గ్రావిటేషనల్ వర్క్ డన్ అంటాం. W మైనస్ mgh. నెక్స్ట్ పాయింట్ అమ్మ, ఈరోజు కొంచెం బయటికి వెళ్ళేసరికి ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయిందండి. ఈ ఒక్కరోజు కొంచెం చూడండి. నెక్స్ట్ అప్లికేషన్
if a body of mass small m is placed in a lift, comma, it moves upwards. It moves upwards with a uniform acceleration small a small a full stop through a distance of through a distance h from the ground. The work done is the work done is జాగ్రత్తగా చూడమ్మా ఇలా ఉందండి. లిఫ్ట్ ఇక్కడ ఉందమ్మా. ఈ లిఫ్ట్ లో ఒక బాడీని ప్లేస్ చేసి లేకపోతే పర్సన్ అనుకుందాం. ఇట్ మూవ్స్ అప్వర్డ్స్, lift moves upwards, so acceleration acts downwards, tension upwards, weight acts downwards. Then W is equal to ఇందాక రాసాం లిఫ్ట్ పైకి వెళ్తుంది, మన వర్క్ డన్ కూడా పైకే తీసుకుంటున్నాం. we know that లిఫ్ట్ అప్వర్డ్స్ మూవ్ అవుతుంది, మన వర్క్ డన్ కూడా అప్వర్డ్స్ తీసుకుంటున్నాం. W is equal to mgh, mg ప్లస్ ఇక్కడ యాక్సలరేషన్ కూడా ఉంది కాబట్టి ma ఇంటూ h. W is equal to m కామన్ తీస్తున్నానమ్మా, m ఇంటూ g ప్లస్ a ఇంటూ h. క్వశ్చన్ లో లిఫ్ట్ అని కనుక కనబడితే కళ్ళు మూసుకుని పాయింట్ రాసేయచ్చు. లిఫ్ట్ మూవ్స్ అప్వర్డ్స్ ఈ వర్డ్ గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఇన్ అబోవ్ పాయింట్ the lift moves downwards. The lift moves downwards. The work done is downwards అయితే అమ్మా W is equal to మైనస్ mgh. ఇక్కడ రెండు అప్వర్డ్స్ ఉంటాయి కాబట్టి W is equal to మైనస్ m g మైనస్ a ఇంటూ h. g మైనస్ a ఇంటూ h.
లిఫ్ట్ మూవింగ్ అప్వర్డ్స్ అయితేనేమో m ఇంటూ జీ ప్లస్ ఏ ఇంటూ హెచ్. లిఫ్ట్ మూవింగ్ డౌన్వర్డ్స్ అయితే -m g మైనస్ ఏ ఇంటూ హెచ్. సో మైనస్ ఎందుకు అవుతుందో కూడా చూద్దాం. ఇదండి ఇందా వేసినటువంటి డయాగ్రామ్. లిఫ్ట్ మూవింగ్ డౌన్వర్డ్స్, యాక్సిలరేషన్ యాక్స్ అప్వర్డ్స్, వెయిట్ W ఈజ్ ఈక్వల్ mg. చూడ మన వర్క్ డన్ ఏమో గ్రౌండ్ వైపు కావాలి, సారీ లిఫ్ట్ ఏమో గ్రౌండ్ వైపు వెళ్తుంది, వర్క్ డన్ అప్వర్డ్స్ కావాలి. కాబట్టి రెండు ఆపోజిట్ కాబట్టి గ్రావిటేషనల్ వర్క్ డన్ అవుతుంది. W ఈజ్ ఈక్వల్ -mgh మన గ్రావిటేషనల్ వర్క్ డన్. సో ఇక్కడ ఇందా ఫస్ట్ పాయింట్ లో G అండ్ A బోత్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో mg ప్లస్ ma. బట్ ఇక్కడ యాక్సిలరేషన్ అప్వర్డ్స్ ఉంది, వెయిట్ డౌన్వర్డ్స్ ఉంది, కాబట్టి mg మైనస్ ma అవుతుంది.